హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా ప్రవీణ్ పాస్టర్ గారి మృతి అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలుసు. ఇదంతా సంచలనంగా మారడానికి కారణం ఏంటి అంటే ఆయన ఒక క్రైస్తవ పాస్టర్ కాబట్టి ఆయన్ని ఎవరో చంపేశారు. ఎందుకంటే ఆయన గతంలో హిందూ డిబేట్లలో హిందూ సమాజానికి అలాగే హిందూ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి ఆయన్ని ఎవరో చంపేశారు అన్న వాదన మీద ఆయనకి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ అనుమానాలు అంటే ఆయన మృతి చెందిన తీరు కూడా కొన్ని అనుమానాలకి తావు తీసిందనమాట. ఎందుకు అంటే ఆయన మృతి చెందినప్పుడు బాడీ మీద బండి ఉండటం, ఎవరో అమర్చినట్లు బండి పెట్టడం అనేది ఒక అనుమానాలకి తావు తీసిందనమాట. ఖచ్చితంగా ఈయన ఎవరినో చంపారు అనే అనుమానాలకైతే తావు తీసింది. దానివల్ల ఏంటంటే క్రైస్తవ సమాజం మొత్తం, ఆయన సన్నిహితులు క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఈ యొక్క అంశాన్ని ప్రవీణ్ పాస్టర్కి న్యాయం చేయాలని చెప్పేసి ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఒక రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్ళి ఆయనకి న్యాయం చేసే విధంగా ప్రయత్నాలు అయితే జరిగినాయి. పోలీసులు కూడా చాలా సీరియస్గా ఈ కేసు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే అందులో భాగంగా ఆయనకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు ఇండైరెక్ట్గా కొన్ని మీడియా సంస్థలకి, ఏదైతే ఆర్టీవీ, ఏబిఎన్ కొన్ని మీడియా సంస్థలకి లీకులు ఇచ్చారు. ఏదైతే ఆయన వైన్ షాప్ దగ్గర మందు కొంటున్నట్లు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ అయింది. అయితే ఈ వీడియోతో పోలీసులు ఏం చెప్పదలుచుకున్నారంటే ఆయన పూర్తిగా యాక్సిడెంట్లోనే మరణించారు అనే విషయాన్ని అయితే పోలీసులు ఇండైరెక్ట్గా చెప్పారు. ఆ వీడియోలు అనేది పోలీసులకు తెలియకుండా లీక్ కావు. ఎందుకంటే ఎవరైతే ప్రవీణ్ పాస్టర్కి సంబంధించిన ఫోన్పే హిస్టరీలో ఆయన ఎప్పుడెప్పుడు ఎవరికి పేమెంట్ చేశారన్న విషయాలన్నిటి ఉంటాయి. అందులో భాగంగా పోలీసులు ఆ ఫోన్పే హిస్టరీని చెక్ చేస్తే ఏలూరు టానిక్ షాప్ దగ్గర ఆయన అమౌంట్ డెబిట్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ని పరిశీలించారు పోలీసులు. అయితే ఆ సీసీ ఫుటేజ్ని తీసుకుని డైరెక్ట్గా రిలీజ్ చేస్తే పోలీసుల మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ యొక్క సీసీ ఫుటేజ్ని కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చారు. అర్థమైందా? పోలీసులే ఈ యొక్క రిలీజ్లో ఏదైతే ఆయన వైన్ షాప్ దగ్గర ఉన్న అంశం ఉంది కదా, ఆ వీడియో ఉంది కదా, అది పోలీసులే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇండైరెక్ట్గా మీడియా సంస్థల ద్వారా రిలీజ్ చేపిస్తారు. దీనివల్ల ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రవీణ్ పాస్టర్ కోసం పోరాటం చేస్తున్న ఆయనది మృతి కాదు, ఆయన్ని ఎవరు చంపారు, అనుమానాస్పద మృతి అని చెప్పేసి పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ కూడా పోలీసులు ఒక రకంగా ఇండైరెక్ట్గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు ఇంకా కొన్ని కీలకమైన విషయాలని వెల్లడించాల్సిన అవసరం ఉంది. అదేంటి అంటే ముఖ్యంగా ప్రవీణ్ పాస్టర్ ఇట్లా బైక్ మీద వెళ్తుండు, ఏదైతే కొవ్వూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత బైక్ మీద వెళ్తుండు, ఆయిల్ బొంకు దగ్గర ఆయన స్కిడ్ అయి కింద పడటం జరిగింది నైట్ టైంలో. అయితే ఒక వ్యక్తి బైక్ మీద నుంచి కింద పడితే చనిపోతారా అన్న అనుమానాలు అయితే ఎక్కువ తావిస్తున్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా బైక్ దూలినప్పుడు ఇట్లా కింద ఏదైనా పెద్ద అవతల నుంచి పెద్ద లారీ లాంటిది పెద్ద వెహికల్ ఏదైనా గుద్దితే చనిపోతారులే కానీ అప్పటికప్పుడే స్పాట్ డెడ్ అయ్యి ప్రవీణ్ పాస్టర్ ఓన్లీ స్కిడ్ అయ్యి రోడ్డు పక్కకి వెళ్ళాడు. పైగా ఆయనకి హెల్మెట్ ఉంది. కానీ ఆయన చనిపోతారా అంటే అంత చిన్న దెబ్బకి బైక్ స్కిడ్ అయితేనే ఆయన చనిపోతారా అన్న అనుమానాలు కూడా కొన్ని వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇక్కడ నేను చేసిన చిన్న అబ్జర్వేషన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డారు. అర్థమైందా? రోడ్డు పక్కన పడ్డారు. పడ్డప్పుడు ఆయన నైట్ టైంలో పడ్డారు. ఆయనకి పడ్డప్పుడు తలకి ఏదో గాయమై ఉంటుంది, చిన్న గాయమై ఉంటుంది. కాకపోతే ఆ గాయం అనేది ఎవరు చూడలే. అంటే ఆయన పడ్డ తర్వాత నైట్ తెల్లవారుజాము దాకా కూడా ఆయన ఎవరూ గమనించలే. అర్థమైనా? ఆయన స్పృహ తప్పి కింద పడిపోయిండు. ఆయన తెల్లవారుజాము దాకా ఎవరూ చూడలే. కాకపోతే ఈ చిన్న గాయమైంది కదా, ఈ గాయం నుంచి ఆయన ఎవరు సేవ్ చేయలే ఆ టైంలో. అప్పుడు ఏమవుతుందంటే రక్తం మొత్తం పోతుంది. ఇప్పుడు మనకి ఏమైనా చేతికి ఏమన్నా కోసుకున్నాం అనుకో, చేతికి ఏమి కట్ అయిపోయిందనుకో, మన ఒంట్లో నుంచి రక్తం పోతే ఏమవుతుంది? మనం చనిపోతాం కదా. అలాగే ప్రవీణ్ పాస్టర్ గారికి చనిపోయేంత దెబ్బలు తగలకపోయినా, అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయనకి చనిపోయేంత దెబ్బలు తగిలిపోయినా కానీ చిన్న గాయం జరిగిన తలకి ఒక చిన్న గాయం జరిగినా కానీ ఆ గాయం తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆయనలో ఉన్న బ్లడ్ మొత్తం పోయి ఆయన చనిపోయిందని చెప్పేసి నేనైతే అనుకుంటాను. అంటే నా అంచనా ప్రకారం. అర్థమైందా? దీన్ని బట్టి ఏంటి అంటే ప్రవీణ్ పాస్టర్ గారికి బైక్ స్కిడ్ అయినప్పుడు ఒక డౌట్ వచ్చింది, అందరూ చిన్న దెబ్బకే చనిపోతారని. కాకపోతే ఆయన ఒంట్లో ఆయన ఎవరూ గమనించాల. దాదాపు ఆయన నైట్ 10:40కి పడితే తెల్లవారుజాము వరకు కూడా పోలీసులు వచ్చే వరకు ఆయన ఎవరు సేవ్ చేయాలి. కానీ ఆయన పడ్డంపటి ఎవరైనా సేవ్ చేసినట్లయితే ఆయన బతికేవాడు. అర్థమైందా? కానీ ఇక్కడ బతకలేదు. దాన్ని ఒకటి మనం గమనించాల్సింది. కాకపోతే ఈ యొక్క విషయంలో పోలీసులు ఇంకొక కీలక విషయాన్ని కూడా వాళ్ళు ఎవరైతే ఈ క్రైస్తవ సమాజం ముందు ఎవరైతే ఈయనది అనుమానాస్పద మృతి అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ విషయాన్ని కూడా పోలీసులు ఇంకొక రూపంలో తెలియజేయాలి. ఏంటంటే ప్రవీణ్ పాస్టర్ గారు మృతి చెందిన ప్లేస్ ఉంది కదా, ఆ ఏరియా ఉంది కదా, ఆ ఏరియాలో సీసీ ఫుటేజ్ అట్లా కవర్ చేస్తూ ఉంది. ఒక కారు పోయినా మనకి కానొస్తుంది, అలాగే ప్రవీణ్ పాస్టర్ కింద పడ్డది కూడా మనకి కానొస్తుంది. అయితే ఆయన కింద పడ్డ తర్వాత ఎవరైనా అక్కడికి వచ్చారా? ఇప్పుడు సీసీ కెమెరా ఆయిల్ బొంకు దగ్గర సీసీ కెమెరా ఉంది కదా,
అయితే సీసీ కెమెరాలో ఆయన కింద పడిన తర్వాత ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చారా, వచ్చి ఆయన్ని ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా, ఆ సీసీ ఫుటేజ్ని మొత్తం తెల్లవారుజాము దాకా చెక్ చేసినాం అనుకో మనకి తెలిసిపోతుంది కదా. ఆయన పడితే ఆయన ఒకవేళ పడింది అనుకోండి, అక్కడికి ఎవరు రాకపోయారు అనుకోండి, అది ఆల్మోస్ట్ యాక్సిడెంటే, ఎందుకంటే ఆధారాలు అక్కడ ఉన్నాయి. కాకపోతే ఈ సీసీ ఫుటేజ్లో ఆయన పడిన తర్వాత ఎవరైనా వచ్చి ఆయన మీద దాడి చేశారా అన్న అనుమానం కూడా ఇంకొకటి అయితే ఉంది. ఆ సీసీ ఫుటేజ్ని ఒక్కటి చెక్ చేసినట్లయితే ఇంకా పూర్తిగా మనం ఈ కేసులో ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు. ఇంకొక కీలక విషయం ఏంటి అంటే, ఒక రకంగా క్రైస్తవ సమాజం మొత్తం ప్రవీణ్ పాస్టర్ గారి మృతిని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారు. ఏంటి అంటే ఆడ బైక్ పడిన తీరు ఏంటంటే, యాక్సిడెంట్ అయితే బైక్ అనేది ఒక అటుపక్కకో ఇటుపక్కకో పడుతుంది. కాకపోతే ఏమైందంటే అది ఖచ్చితంగా ఆయన మీద పడేసరికి ఇక్కడ ఏమైంది అంటే అందరూ కూడా ఆయన మీద చంపి బండి ఆయన మీద వేశారు అన్న అనుమానాలు అయితే తావిచ్చింది. నేను కూడా అంతే అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు స్కిడ్ అటుపక్కన పడాలి, ఇటుపక్కన పడాలి. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఆయన మీద బండి ఎవరో పెట్టినట్టుగా ఆడ అనుమానాలకైతే తావిచ్చిందనమాట. నేను కూడా మొన్నటి వరకు ఈ టానిక్ వైన్ షాప్లో వీడియో రాకముందు మేబీ ఏదో జరుగుంటుంది. ఎందుకంటే నేను బలంగా నమ్మింది ఏంటి అంటే బండి అట్ట పడదు. స్కిడ్ అయినప్పుడు బండి అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళు బోర్లించినట్లు ఎవరు అట్ట పెట్టినట్టు అట్లా పడదు. అర్థమైందా? అప్పటి వరకు కూడా నేను అనుమానించింది ఏంటి అంటే దీంట్లో ఏదో జరిగిందన్న అనుమానం కూడా నేను కూడా వచ్చిన. కాకపోతే ఎప్పుడైతే ఆ టానిక్ షాప్ దగ్గర జరిగిన ఇష్యూ ఒకటి నేను కూడా డీప్గా ఆలోచించిన తర్వాత ఒకవేళ ఆయన స్కిడ్ అయ్యి పెడ్డా కానీ ఆయన ఎవరు సేవ్ చేయకపోవడం వల్ల ఆయన ఒంట్లో ఉన్న రక్తం మొత్తం పోయి ఆయన చనిపోయిండు అని చెప్పేసి నేనైతే అనుకుంటాను. అంటే బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనకి చనిపోయేంత దెబ్బ తగలదా, అర్థమైంది, చిన్న దెబ్బే తగిలింది. ఇట్లా చేతికి ఒక దెబ్బ తగిలింది అనుకోండి, నరం దగ్గర ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ తగిలినప్పుడు ఆయన ఒంట్లో మొత్తం రక్తం పోయింది అనుకోండి, పోయినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఆయన ప్రాణం పోతుంది కదా. సేమ్ ఇప్పుడు చనిపోవడానికి ముఖానికి ఒక ఇంత పెద్ద హెడ్కి ఇంత పెద్ద తగిలినప్పుడు రక్తం మొత్తం సేవ్ చేయాలి ఆయన. దాదాపు 7-8 గంటల వరకు కూడా ఆయన నైట్ 10:40కి పడితే తెల్లవారుజామున ఎంత 7-8 వరకు కూడా, మార్నింగ్ 7-8 వరకు కూడా ఆయన బాడీని ఎవరు గుర్తించలేదు. దానివల్ల ఏంటి అంటే ఆయనకి చనిపోయేంత దెబ్బలు తగలకపోయినా కానీ ఆయన ఏదైతే ఈ చిన్న గాయాల వల్ల రక్తం మొత్తం పోయి చనిపోయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. కాకపోతే ఈ యొక్క ఇష్యూలో ఆయన రాజకీయం చేసి ఆయన యాక్సిడెంట్గా చనిపోయాడు అనుకునే సమాజానికి ఒక రకంగా క్రైస్తవాలు ఆయన రాజకీయంలోకి తీసుకొచ్చి ఆయన పరువు తీశారు ఒక రకంగా చెప్పాలనుకుంటే. పాపం వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఎంత క్షోభ అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన వాడు కూడా ప్రశాంతంగా చనిపోకుండా మళ్ళీ ఆయన మీద ఒక నంద ఏంటంటే బైబిల్ బోధించే వ్యక్తి, వాక్యం చెప్పే వ్యక్తి ఇట్లా చనిపోయిండు అనేసరికి అందరిలో కూడా క్రైస్తవ సమాజంలో కూడా ఒక రకమైన ఏమంటారు చిన్న చూపు వస్తుంది కదా. సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. ఏదైనా కానీ నిజాలు తెలుసుకోకుండా రాజకీయం చేయాలనుకుంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి అన్నమాట. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.